అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలను ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారండి. సమస్యలు లేనివంటే ఎవరుండరు కదా! కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా గానీ, పరిహార మార్గం గానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఓసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మరి ఇవాల్టి మన వీడియోలో జనవరి 29 అతిపెద్ద మౌని అమావాస్య అని అంటారు. ఈ మౌని అమావాస్య రోజు మన ఇంటి ముందు ఏం కట్టుకుంటే మనకు బాగుంటుంది, లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి పుష్యమాసంలో వచ్చే మౌని అమావాస్య అత్యంత పవిత్రమైనది. జనవరి 28వ తేదీన బుధవారం నాడు అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యని మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య, పుష్య అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ అమావాస్య రోజున ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అమావాస్యన మన మంచి శుభాలు వచ్చే మాఘమాసం మొదలవుతుంది. మాఘమాసం అంటేనే మళ్ళీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం. కాబట్టి ఈ మాసం చివరి రోజున మీ ఇంట్లో పూజ చేయటం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమావాస్య రోజు చాలామంది లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ అమావాస్య రోజున ఈ లక్ష్మీదేవి పూజ మన లక్ష్మీదేవి పటం ముందు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించాలి. ఈ దీపము లక్ష్మీదేవి పటం ముందు ఉండాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను పూజకి ఉపయోగించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ తులసి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి. ఒకవేళ మీకు కానీ మారేడాకు కానీ చిక్కితే మారేడాకును కూడా లక్ష్మీ పూజలో ఉపయోగించి ఆ మారేడాకులను బీరువాలో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలంటు స్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజున తలస్నానం చేయడము చాలా మంచిది. అలాగే ఏ పని చేసినా ఈ అమావాస్య రోజు చాలా బాగుంటుంది. ఏ పనిలో ఒక అడ్డంకులు వస్తున్నా కూడా అలాంటి వారు ఈ అమావాస్య రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రాళ్ళ ఉప్పు, కొన్ని తులసి ఆకులు, కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనివలన మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా నీళ్ళలో పసుపు వేసుకోవడం చేయడం అయితే చాలా మంచిది. ముందుగా మా అందరికీ ఈ వీడియో ముందుగా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది. చివరి వరకు మేము చెప్పే వీడియోని చూస్తే మీకు మేము ఏం చెప్తున్నామో కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున మన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులు కట్టడం వల్ల మీ ఇంటికి ఎంతో శుభం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలు చెప్పిన వస్తువులతో ఏదో ఒక వస్తువును ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకొని గుమ్మానికి కట్టండి. అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కడుతూ ఉంటారు. అలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి తగలదు. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ప్రతి అమావాస్య రోజు నిమ్మకాయలు కట్టుకోవడం ఇంటికి చాలా మంచిది. మన ఇంటికి ఉన్న దారిద్ర్యాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు మంచి కాలం కలిసి వస్తుంది. త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన ఇంటిపైన నరదిష్టి వల్లే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదండి. అలాంటి నరదిష్టి పోవాలంటే అమావాస్య రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే మనకు బాగా కలిసి వస్తుంది. అలాగే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకు ఉంటారు. ఆ గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్లే. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఒక కొత్త గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళకూడదండి. గుమ్మడికాయ ఎప్పుడు కూడా బయటే ఉంచుకోండి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు గుమ్మం ముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతులు, కొన్ని పువ్వులు వేసి ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఈ మౌని అమావాస్య రోజున ఇంటికి గడప ముందు అటు ఇటు 2 ప్రమిదలు కూడా పెట్టుకోండి. మీ బీరువాలో ఉన్న వస్తువులను
ఇలా గాని ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదము వల్ల మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుందని వేద పండితులు చెబుతూ ఉంటారు. అమావాస్య రోజున సాయంత్రము ఇంటి సాంబ్రాణి వేసి ఆ సాంబ్రాణి ఇల్లంతా చూపించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది. రావి ఆకులు విష్ణువు నివసిస్తాడు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసేటప్పుడు నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడవండి. మీ ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్ళు చల్లుకోండి. చాలామంది ఇళ్లలో తరచూ అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక రావి ఆకుని నీటిలో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. అమావాస్య రోజున మీ ఇల్లు మురికిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. మౌని అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే ప్రధాన ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారంట. ఇంటి ముందు మురికిగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు. కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమతో అష్టదళ ముగ్గును వేసి ఉంచుకోండి. అమావాస్య రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి. తులసికి నమస్కారం చేసి మీ ఇంటిపైన లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగించమని ఉదయాన్నే లేవగానే ముందుగా తులసి మొక్కకు దండం పెట్టుకోవాలి. చూస్తే నిద్రలేంగ ముందు తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలు చూసినంత పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. మీ చేతిలోకి కొంచెం కళ్ళు ఉప్పు రెండు మిరపకాయలు తీసుకొని మీకు చుట్టూ 3 సార్లు తిప్పుకొని దిష్టి తీసుకోవడం వల్ల మీకున్న దిష్టి కూడా పోతుంది. దాన్ని ఎవరు తిరగని చోట పడేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ఇలా చేయటం వల్ల మీకున్న దిష్టి మొత్తం పోతుంది. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి, మీకు అదృష్టం పడుతుంది. అమావాస్య రోజున చిన్నపిల్లలకి సాయంత్రం వేళల్లో దిష్టి తీస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటికి కల్లుప్పును తెచ్చుకోండి. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఒక గిన్నె నిండా కల్లుప్పు పోసి దానిపైన ఒక నిమ్మకాయ పెట్టి ఆ గిన్నెను మీకు అటు ఇటు గుమ్మానికి పెట్టండి. ఈ అమావాస్య రోజు పూర్తయిన తర్వాత అంటే గురువారం రోజున ఈ ఉప్పును తీసి బయట పడేయండి. కాబట్టి ఈ విధంగా అమావాస్య రోజున చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుంది. మరి మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రతి అమావాస్య రోజు ఈ విధంగా ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది. ఈ మౌని అమావాస్య బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజున నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం పూజించడం వల్ల ఓం ఆదిత్యాయ నమః అని జపించాలి. అమావాస్య రోజున సూర్యుడికి ఇలా పూజిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లక్ష్మీదేవి పూజ చేసుకోండి. మీ ఇంటి నిండా ఇలా సూర్య నమస్కారం చేయటం వల్ల మీ ఇంటి నిండా డబ్బు అనేది వస్తుంది. మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడము, గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు. అమావాస్య రోజున ఇలాంటి పనులు చేస్తే పితృదోషం కలుగుతుంది. పితృదోషం కలగడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. అమావాస్య రోజున చేసే పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటే దారిద్ర్యం అనేది పట్టదు. అమావాస్య రోజున ముఖ్యంగా పితృదేవతలను నమస్కారం చేసుకోవాలి. పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు చేస్తే మన పితృదేవతలు మనకి ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లోకి ఈ విధంగా ముగ్గులం సాంబ్రాణి వేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆహ్వానించగలుగుతాము. ముఖ్యంగా అమావాస్య రోజు చేయవలసిన చేయకుండా పనుల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు. మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి అమావాస్య రోజు ఈ విధంగా మన పితృదేవతల పేరు మీద తర్పణాలు వదిలితే చాలా మంచిది. పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ దానంగా ఇవ్వచ్చు. ఇలా చేస్తే పితృదేవతల ఆశీర్వాదం మనకి లభిస్తుంది. అమావాస్య రోజున తలకు నూనె అస్సలు రాయకూడదు. అమావాస్య రోజున తలకు నూనె అంటుకోవడం వల్ల పితృదేవతల శాపం లభిస్తుంది. మీ ఇంట్లో ఏది పితృదేవత శాపం ఉంటే మనం ఏ పని చేసినా కూడా కలిసి రాదు. అందువల్ల మనము ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదలటం, వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయటం వల్ల మనకి ముక్కోటి ఆశీర్వాదాలు లభిస్తాయి. పితృదేవతలు శాంతిస్తారు. ఈ విధంగా
అమావాస్య రోజు కానీ మనం చేస్తుంటే మనకు అంతా మంచిగా జరుగుతుంది. మరి అమావాస్య రోజున నువ్వులు దానం చేయటం వల్ల శని భగవానుడి ఆశీస్సులు మనకు లభిస్తుంది. శనితో అనువాదించిన వాటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.